జై శ్రీరామ్ అండి. చాలా మంది అడుగుతున్నారండి. నరఘోష పోవాలంటే దానికి ఏదైనా పరిష్కార మార్గం చెప్పండి గురువుగారని. ఇదివరకు కూడా షార్ట్ వీడియో ఒకటి పెట్టానండి. అది కూడా చూడండి. అలాగే నరఘోష ఎక్కువగా ఇంటికి పడుతూ ఉంటుందండి. ఏంటంటే మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా, ఒక వాహనం కొనుక్కున్నా సరే, లేదా మనం చక్కగా ఇల్లు కట్టుకున్నా సరే నరఘోష అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నరఘోషకి దానికి పరిష్కార మార్గం ఒకటేనండి. నరఘోష యంత్రం ఒకటి పెట్టుకోవాలి. అది పెట్టుకున్నా సరే మాకు అంత రిలీఫ్ ఇవ్వటం లేదండి అనేసంటే, దానికి జపాలు, తర్పణాలు చేస్తేనే మీ యొక్క పేరు మీద ఆ యొక్క యంత్రం పనిచేస్తుందండి. ఆ రకంగా. నెక్స్టు ఇంకో రెమెడీ కూడా ఉందండి. ఆ యొక్క రెమెడీ ఏమిటి అంటే, చక్కగా అమావాస్య రోజున ఒక బూడిద గుమ్మడికాయ తీసుకోండి. దానికి శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టండి. బొట్లు పెట్టి ఇంటి చుట్టూ కూడా ఆ దిష్టి ఆ గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టండి. కర్పూరం పెట్టి ఇంటికి 3 సార్లు అటు, 3 సార్లు ఇటు అలాగా 2 సార్లు ఆ రకంగా తిప్పండి. ఇంటికి దిష్టి తీయండి. దిష్టి తీసిన తర్వాత ఎవరూ లేని చోట నడి రోడ్డు మీద చక్కగా అది పగలగొట్టేసి ఇంటికొచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి. నరఘోష ఏదున్నా సరే పటాపంచలు కూడా అయిపోతుంది. ఈ యొక్క రెమెడీ అమావాస్య రోజు మాత్రమే చేసి చూడండి. తప్పకుండా ఈ యొక్క నరఘోష అయితే పోతుంది. జై శ్రీరామ్.